శాసనసభ వేదికగా లడ్డూ కల్తీ అంశంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తుంటే సభ అంతా నిశ్శబ్దం ఆవరించింది. ఆయన సంధించిన ప్రశ్నలు ప్రత్యర్థి పక్షానికి ముచ్చెమటలు పట్టించాయి. అసెంబ్లీలో కల్తీ నెయ్యిపై మాట్లాడుతూ బుల్లెట్ల మాదిరిగా ప్రశ్నలు సంధిస్తూ జగన్ రెడ్డికి ముచ్చెమటలు పట్టించారు పవన్ కళ్యాణ్. మొదట్లో లడ్డూలో కల్తీ నెయ్యి వాడిన వారిని కాపాడుతున్నారంటే ఆ పాపంలో జగన్ రెడ్డికి కూడా భాగం ఉన్నట్లేగా అంటూ పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని అత్యంత దూకుడుగా ప్రారంభించారు. తప్పు చేసిన టీటీడీ పాత బోర్డు సభ్యులను, అధికారులను జగన్ ఎందుకు వెనకేసుకొస్తున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు. సాధారణంగా ఎవరైనా తమ ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే మందలిస్తారని, కానీ ఇక్కడ జగన్ వారిని కప్పిపుచ్చుతున్నారంటే ఆ అవినీతి నీడలు ఆయన దాకా వెళ్తున్నాయని భక్తులు భావించాల్సి వస్తోందని పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదని, కోట్ల మంది హిందువుల సనాతన ధర్మానికి, వారి ప్రాణాలకు సంబంధించిన విషయమని ఆయన గుర్తు చేశారు. లడ్డూ తయారీలో వాడిన నెయ్యి నాణ్యతపై మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మరింత ఉగ్ర రూపం దాల్చారు. జంతు కొవ్వులు, పంది కొవ్వు, ఎద్దు కొవ్వు ఉన్నాయని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నివేదిక స్పష్టం చేసిందని ఆయన సభకు వివరించారు. అది కేవలం నాణ్యత లేని నెయ్యి మాత్రమే కాదు, అసలు నెయ్యే కాదని సిబిఐ నివేదిక కూడా వెల్లడించిందని పవన్ గుర్తు చేశారు. ఆ కల్తీ నెయ్యిలో ఏ రసాయనాలు వాడారో, భక్తుల ప్రాణాలతో ఎలా చెలగాటం ఆడారో ఆ పెరుమాళ్లకే తెలియాలని, నెయ్యి పేరుతో విషాన్ని గుడిలోకి పంపి భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని ఆయన మండిపడ్డారు. ఏళ్ల తరబడి ఒకే సంస్థకు టెండర్లు ఎలా ఇచ్చారు, నాణ్యత పరీక్షలు చేసే ల్యాబులను ఎందుకు పక్కన పెట్టారు అనే అంశాలపై సిట్టు విచారణ వేగవంతం కావాలని ఆయన డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి అపచారాలు జరగకుండా ఉండాలంటే జాతీయ స్థాయిలో సనాతన ధర్మరక్షణ బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పవన్ ప్రతిపాదించారు. తాను చేసిన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష వెనుక ఉన్న అంతరార్థాన్ని వివరిస్తూ భక్తుల మనోభావాలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. తిరుమల లాంటి పవిత్ర క్షేత్రంపై జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టదు. దోషులు ఎంతటి వారైనా, ఏ పార్టీకి చెందిన వారైనా సరే కఠినమైన శిక్ష పడాల్సిందేనని, ఇది ఏడుకొండల స్వామి సాక్షిగా చెబుతున్న మాట అని పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని ముగించారు. భక్తుల విశ్వాసాలతో ఆడుకున్న వారిని చట్టం ముందు నిలబెట్టే వరకు కూటమి ప్రభుత్వం విశ్రమించదని ఈ చర్చ ద్వారా పవన్ స్పష్టం చేశారు.